వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి నా ఫస్ట్ ఫ్లైట్ వీడియో. సో నా ఈ అన్ని వీడియో సిరీస్లో ఇది నా ఫస్ట్ మెమొరీ అనమాట. ఫస్ట్ టైం ఫ్లైట్ టేక్ ఆఫ్, ల్యాండింగ్, ఫ్లైట్లో మాన్యువర్స్ ఇవన్నీ, అండ్ నా ఫస్ట్ టైం ఇన్ ఫ్లైట్ గాల్లో ఎక్స్పీరియన్స్ అంతా. సో నా ఫ్లయింగ్ అప్డేట్ వచ్చేసి లాస్ట్ టైం చెప్పా కదా ఫ్లయింగ్ అవ్వట్లేదు సరిగా అని చెప్పేసి, మార్చ్లో కొన్ని ఫ్లైట్స్ అయితే అయ్యాయి. ఆల్మోస్ట్ నా నావిగేషన్ ఫ్లైట్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఓన్లీ నా పీపీఎల్ టెస్ట్ ఫ్లైట్ ఒకటి మిగిలింది. సో హోప్ఫుల్లీ వెదర్ క్లియర్ అయిపోతే నా టెస్ట్ ఫ్లైట్ కూడా అయిపోతుంది ఈ మంత్లోనే. సో హోప్ఫుల్లీ ప్రైవేట్ పైలట్ అవ్వబోతున్నాం ఈ మంత్లో. సో ఏప్రిల్ 9th వరకు అయితే ఫోర్కాస్ట్ మంచిగా చూపించట్లేదు. సో ఏప్రిల్ 9th తర్వాత, సో అందుకని హోప్ఫుల్లీ ఈ మంత్ అన్న. సో అది, అండ్ ఈ వీడియోలో లాస్ట్లో షాక్ అన్నా కదా, సో అది బేసిక్గా మీకు వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది ఎందుకన్నా అని చెప్పేసి. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. Right and came back. Okay, let's go check. Fuel pump is off. Flaps are retracted. Radios, avionics master switch on. Hello. Vimpistanda. Yeah. Oh, okay, I can read stand 5 as well. So avionics on, radios on. Apply brakes and check. Brakes are working. Red dog left and taxi straight. Meet that. Yeah, there we go. See how I want it. So if I were to, now we start coming back to center line. Only rudders, don't use brakes. If you want to do a sharp turn, you'll have to brake. Start coming back left rudder. Clear right, left. Skipping slow. If you want to go faster. Done with checklist. We'll please go through. Hey, phones here. Oh, you know, ready RT bus now kada. మనం రేడియో ఎక్విప్మెంట్ని ఆపరేట్ చేయాలంటే మనకి రేడియో టెలిఫోనీ లైసెన్స్ ఉండాలి. సో నాకు వచ్చేసి ఇండియాలో రేడియో టెలిఫోనీ లైసెన్స్ వచ్చింది, అందుకని చెప్పేసి నన్ను రేడియోలో కాల్స్ ఇవ్వమన్నారు. అది నా ఫస్ట్ ఫ్లైట్ కాబట్టి నేను అలా దండం పెడుతుండే. Look, clear. Center, final path is clear. Cool, it's clear. We want to enter the runway. We'll apply transponder to halt. Okay. Now we do what to do last. Where winds are more or less coming. Slow down. Come with me. Slow down. Start turning right. Come back here. What winds into the ailerons into wings? What to do? Transponder, DI to compass, DI to runway, landing lights on. Yeah. When I said clear takeoff, when he says you'll go 1, 2, 3, and you'll put your hips. Look at my foot. Yeah. You'll be here like this. Are you with me? Yeah. Good. And remember, we'll have a little bit left-wing tendency.
ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రన్వే 25 నుంచి పైపర్ చెరోకి జులు సియరా విక్టర్ రోమియో అనే ఎయిర్ క్రాఫ్ట్ లో అయితే ఫస్ట్ టైం టేక్ ఆఫ్ అయితే అయ్యాం. అండ్ ఫస్ట్ టైం టేక్ ఆఫ్ అనేది చాలా మెమొరబుల్ అనమాట. అంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, ఇంకా జనరలీ మనం ఎంటీ రోడ్స్ లో కార్ గానీ బైక్ లో ఫుల్ స్పీడ్ చేస్తే ఎంత థ్రిల్ ఉంటుంది. సో ఫస్ట్ టైం రన్వే పైకి వచ్చిన తర్వాత ఫుల్ పవర్ ఇచ్చి ఇంకా లిఫ్ట్ ఆఫ్ అయిన తర్వాత ఆ ఫీలింగ్ చాలా డిఫరెంట్ ఉండింది. ఫస్ట్ టైం గాల్లోకి వచ్చినాం మనంతటా మనం. అలా ప్రతి పైలట్ కి ట్రైనింగ్ ఫేజ్ అనేది ఒకటేసారి వస్తుంది. సో బేసికల్లీ మనం ఇంకా ఈ ట్రైనింగ్ ఫేజ్ అయిన తర్వాత మళ్ళీ ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్ జస్ట్ ఇన్స్ట్రక్టర్ అయితే తప్పించి మనం ఫ్లై చేయం. మనం మెయిన్లీ ఎయిర్లైన్స్ కి వెళ్ళినప్పుడు అయితే ఇలాంటి ఫ్లైట్స్ అన్ని మెమోరీస్ గానే ఉండిపోతాయి. సో ట్రైనింగ్ ఫేజ్ లో ఫస్ట్ ఫ్లైట్, ఫస్ట్ టేక్ ఆఫ్, జనరల్లీ నాకైతే నా ఇన్స్ట్రక్టర్ నాకు టేక్ ఆఫ్ అలో చేశారు కాబట్టి నాకు ఇంకా చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం నా కంట్రోల్స్ తో ఒక ఎయిర్ క్రాఫ్ట్ ని లిఫ్ట్ ఆఫ్ చేసి గాల్లోకి వచ్చాం. ఆ ఫీలింగ్ డిస్క్రైబ్ చేస్తే అర్థం కాదు. అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఫీలింగ్ ని ఎగ్జాక్ట్ గా అయితే డిస్క్రైబ్ చేయలేను ఆబ్వియస్లీ. సో ఇంకా ముందు ఈ ఫ్లైట్ అయితే ఎలా అవుతుందో చూద్దాం ముందు వీడియోలో. సో నా ఎయిర్ క్రాఫ్ట్ వచ్చేసి లెఫ్ట్ కి బ్యాంక్ అవుతుంది. నా ఇన్స్ట్రక్టర్ వచ్చేసి ఇంకా ఫింగర్స్ తో అలా చూపించి బయట ఉన్న హారైజన్ ని రెఫరెన్స్ తీసుకొని వింగ్స్ ని లెవెల్ చేసి వింగ్స్ ని ఎలా లెవెల్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నేను నా ఫస్ట్ ఫ్లైట్ కదా, సో నేను ఇన్స్ట్రుమెంట్స్ ని ఎక్కువ రిలై చేస్తున్నా. అంటే ముందు ఉండే ఆర్టిఫిషియల్ హరైజన్ లో ఒక ఏరోప్లేన్ కనిపిస్తుంది, అది మన వింగ్స్ లెవెల్ ఉన్నాయా లేదా చూపిస్తుంది. సో బేసిక్ గా మనం విఎఫ్ఆర్ పైలట్స్ కాబట్టి ఇన్స్ట్రుమెంట్స్ ని రిలై చేయకూడదు ఎక్కువ, బయట చూసే ఫ్లై చేయాలి. సో బయట ఆర్టిఫిషియల్ న్యాచురల్ హరైజన్ ని చూసి మనం ఫ్లై చేయాలన్నమాట. వింగ్స్ ని లెవెల్ గా ఉంచాలి, అదే ఇన్స్ట్రక్టర్ నేర్పిస్తున్నారు. సో ఈ ఫ్లైట్ బేసిక్ గా మనం ఫస్ట్ ఫ్లైట్ వచ్చేసి ఫెమిలరైజేషన్ ఫ్లైట్ అంటారు. సో దీంట్లో ప్రైమరీ కంట్రోల్స్ నేర్పిస్తారు. అండ్ మనకి ఎయిర్ క్రాఫ్ట్ కి 3 ప్రైమరీ కంట్రోల్స్ ఉంటాయి. ఒకటి రోలింగ్ అనేది, అది మనం ఎయిల్రాన్స్ తో వేస్తాం లెఫ్ట్ ఇంకా రైట్ కి. సో కంట్రోల్ స్టిక్ ని లెఫ్ట్ ఇంకా రైట్ కి, అంటే లెఫ్ట్ కంటే లెఫ్ట్ కి బ్యాంక్ అవుతుంది, రైట్ కంటే రైట్ కి బ్యాంక్ అవుతుంది. అండ్ కంట్రోల్ స్టిక్ ని ముందుకి అంటే పిచ్ డౌన్ అవుతుంది, వెనక్కి అంటే పిచ్ అప్ అవుతుంది. అండ్ మన కాళ్ళ దగ్గర ఉండే 2 పెడల్స్ రడ్డర్స్ అంటారు. సో మనకి కార్ లో యాక్సిలేటర్ ఇంకా బ్రేక్ ఎలా ఉంటాయో అలా ఎయిర్ క్రాఫ్ట్ లో రడ్డర్స్ ఇంకా బ్రేక్స్ అలానే ఉంటాయి. కాకపోతే లెఫ్ట్ రడ్డర్, రైట్ రడ్డర్ అనేసి 2 సెపరేట్ పెడల్స్ ఉంటాయి. సో వాటిని లెఫ్ట్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ లెఫ్ట్ కి ఆవ్ అవుతుంది, రైట్ అంటే రైట్ కి ఆవ్ అవుతుంది. నేను ఇంకా పిచ్ డౌన్ అప్ అనేది కొంచెం ఎక్కువ చేస్తుండే, నాకు నెగిటివ్ జీస్ ఫీల్ అవుతుండే. సో అలా ఇంకా ఇన్స్ట్రక్టర్ అడుగుతుండే నువ్వు ఓకేనా అని చెప్పేసి. సో మనం ఎక్కువ పిచ్ డౌన్ చేసినా పిచ్ అప్ చేసినా జీస్ ఫీల్ అవుతాయి అనమాట. అంటే జీస్ అనేది గ్రావిటేషనల్ పుల్, మనకి బాడీ మొత్తం ఇట్లా లాగుతున్నట్టు ఫీల్ అవుతుంది. సో నువ్వు ఓకేనా అంటే ఫస్ట్ ఫ్లైట్ లో అది మనకి ఇంకా వామిటింగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ఆ నెగిటివ్ జీస్ గానే. సో అలా అడుగుతున్నాను. సో ఇలా రైట్ కంటే రైట్ కి బ్యాంక్ అవుతుంది, లెఫ్ట్ కంటే లెఫ్ట్ కి బ్యాంక్ అవుతుంది అనమాట. సో మనం ఎంత ఇంటెన్స్ గా అంటే అంత యాంగిల్ ఆఫ్ బ్యాంక్ పెరుగుతుంది. మనం కంప్లీట్ గా బ్యాంక్ అవుతుంది. సో 60 degrees వరకు అనొచ్చు మనం. అంతకంటే ఎక్కువ అంటే మన స్పైరల్ డైవ్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ ఫ్లైట్లో మనం స్పైరల్ డైవ్ కూడా రికవరీ కూడా చేస్తాం. సో స్పైరల్ డైవ్ రికవరీ నేను ముందు వీడియోలో చూస్తాను. స్పైరల్ డైవ్. సో మనం ఎయిల్రాన్స్ ని కానీ రడ్డర్ ని కానీ ఎక్కువ వాడితే, సో కంప్లీట్ ఎయిల్రాన్ ని మూవ్మెంట్ కానీ ఎక్కువ చేస్తే, ఎక్కువ బ్యాంక్ చేస్తే మనం డైవ్ లోకి వెళ్ళిపోతాం. సో అప్పుడు మనం పవర్ కట్ చేసి వింగ్స్ ని ఎయిల్రాన్స్ ఇంకా రడ్డర్స్ తో లెవెల్ చేసి సేమ్ మన హారైజన్ దగ్గరికి తీసుకొచ్చి ఇంకా పవర్ ఇచ్చి మళ్ళీ వెళ్ళడమే. సో అలా నా ఇన్స్ట్రక్టర్ ఒక 1-2 times చూపించారు ఎలా చేయాలి అని చెప్పేసి. సో బేసిక్ గా ఫస్ట్ పవర్ కట్ చేసి కార్బిట్ కూడా వాడాలి. కార్బిట్ అనేది ఇవన్నీ టెక్నికల్ టర్మ్స్. ఇంకా మీకు టెక్నికల్ టర్మ్స్ నేను మళ్ళీ ముందు వీడియోస్లో చెప్తా ఉంటా. ఒక్కొక్క టెక్నికల్ ఐటమ్స్ ఏంటి, కార్బిట్ అంటే ఏంటి, ఇవన్నీ. సో బేసిక్గా పవర్ గురించి అయితే పవర్ బేసిక్ కాబట్టి పవర్ ఇచ్చేసి ఇంకా రికవర్ చేస్తాం అనమాట. అంటే ఇంకా వింగ్స్ లెవెల్ చేసేసి ఫ్లైట్ని కంటిన్యూ చేస్తాం. ఈసారి నన్ను ట్రై చేయమన్నారు, నన్ను రికవర్ చేయమన్నారు. ఇంకా స్పైరల్ డైవ్లోకి వేసారు. ఫస్ట్ టైం ఇంకా నాకు చాలా పానిక్ అవుతుండే, నేను యాంగ్జైటీ వచ్చేసింది. సో మనం ఎప్పుడూ మన చేతిని థ్రాటిల్ పై నుంచి తీయకూడదు అనమాట. సో నేను ఎయిల్రాన్స్ ని 2 hands తో పట్టుకుంటున్నా. మనం ఎప్పుడు రైట్ హ్యాండ్ మనది మెయిన్ హ్యాండ్. మనం ఫస్ట్ టైం లెఫ్ట్ హ్యాండ్తో ఫ్లైట్ని మొత్తం కంట్రోల్ చేయాలంటే కష్టం కదా. సో స్టార్టింగ్లో కష్టం అవుతుంది, కానీ ముందు వస్తుంది అనమాట. ఇప్పటికైనా మేము ఫ్లైట్ని మొత్తం లెఫ్ట్ హ్యాండ్తోనే కంట్రోల్ చేస్తాం. చాలా మీమ్స్ కూడా ఉంటాయి, మనం లెఫ్ట్ హ్యాండ్తో ఏమీ చేయలేము కానీ ఒక ఫ్లైట్నే కంట్రోల్ చేస్తామని చెప్పేసి కూడా. సో ఫస్ట్ ఒక 1-2 times ప్యానిక్ అవుతుండే, ఒక 3-4 times చేయించారు నాతో. ఇంకా 1-2 times తర్వాత నేను ఈజీగానే రికవర్ చేస్తుండే. అండ్ దెన్ మళ్ళీ ఒకసారి అతను చేసి చూపించి ఇంతే సింపుల్ అని చెప్పేసి చెప్తుండే. కాకపోతే ఫస్ట్ టైం నేను అట్లా డైవ్లోకి వెళ్ళిపోతుంటే నాకంతా ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా మొత్తం
ఆ సెన్సేషన్ ఇంకా మన ఆర్గన్స్, మన సెన్స్ ఆర్గన్స్ కూడా ఒక యాక్సిస్ కి ఉండిపోతాయి. సో ఏదో డిఫరెంట్ యాక్సిస్ లో ఉండేసరికి మొత్తం సెన్సేషన్ అంతా డిఫరెంట్ సెన్సేషన్స్ వస్తాయి. దాని తర్వాత ఇంకా పిచ్ అప్ పిచ్ డౌన్ గురించి చెప్తుండే. సో ఇప్పుడు అతను వేస్తున్నవి ఫ్లాప్స్. సో మొత్తం ఫ్లాప్స్ వేస్తే ఎయిర్ క్రాఫ్ట్ వింగ్స్ కి లిఫ్ట్ ఎక్కువ వచ్చి పైకి వెళ్ళడానికి చూస్తాయి అనమాట. సో మనం కొంచెం ఆ యోక్ ని ఫార్వర్డ్ పుష్ చేసి దాన్ని న్యూట్రల్ చేయాలి ఎఫెక్ట్ ని. సో ఫ్లాప్స్ ని మళ్ళీ డౌన్ చేసేటప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ పిచ్ డౌన్ అవ్వడానికి చూస్తుంది. మనం ఆ యోక్ ని పట్టుకొని కొంచెం బ్యాక్ ప్రెషర్ ఇస్తూ వెనక్కి అని ఎయిర్ క్రాఫ్ట్ ని స్ట్రైట్ గా మెయింటైన్ చేయాలి. సో బేసిక్ గా ఫస్ట్ ఫ్లైట్ వచ్చేసి దీనికోసమే, ఫెమిలరైజేషన్ ఫ్లైట్. అంటే అన్ని కంట్రోల్స్, ఏ కంట్రోల్స్ ఎలా ఉంటుంది ఏంటి, సో ఏ కంట్రోల్ వాడితే ఏమవుతుంది అనేది. అండ్ దెన్ మనం కంపల్సరీ మన రైట్ హ్యాండ్ మాత్రం థ్రాటిల్ పైన ఎప్పుడు ఉండాలి, అది మెయిన్. అదే చెప్తున్నారు అనమాట నాకు ఇన్స్ట్రక్టర్. ఎందుకంటే ముందు నుంచి ఎయిర్ క్రాఫ్ట్ వస్తుంటే సడన్ గా నువ్వు ఏం చేస్తావు థ్రాటిల్ పైన చేయలేకపోతే అనేసి. సో సడన్ గా ముందు నుంచి ఎయిర్ క్రాఫ్ట్ వస్తుందంటే మనం ఫుల్ థ్రాటిల్ కట్ చేసి డిసెండ్ అని అవ్వాలి, లేకపోతే ఫుల్ పవర్ ఇచ్చేసి క్లైంబ్ అని అవ్వాలి. సో మన హ్యాండ్ ఎప్పుడు థ్రాటిల్ పైన ఉండాల్సిందే, అది మెయిన్. ఇంకా దాని తర్వాత ఇంకా నా ఫస్ట్ ఫ్లైట్ కదా. సో మన ఇన్స్ట్రక్టర్ చాలా చిల్ ఉండే. నా వీడియోస్, ఫొటోస్ అవన్నీ చాలా సేపు తీస్తా ఉండే. దాని తర్వాత కొన్ని మేనోవర్స్ చూపిస్తుండే, ఇంకా నాకు వామిటింగ్ వచ్చేలా చేయడానికి జీస్ ఫుల్ చేస్తుండే. సో అలా చాలా ఫన్నీ ఉండే చాలా సేపటి వరకు. ఇంకా ఈ రోజు ఎక్సర్సైజెస్ అయితే అన్ని అయిపోయినాయి. ప్రైమరీ కంట్రోల్స్ బేసిక్ గా టర్నింగ్ లెఫ్ట్ రైట్ అలాంటివి. టర్నింగ్ కాదు, బ్యాంకింగ్. టర్నింగ్ వేరే మళ్ళీ. సో బ్యాంకింగ్, ఇంకా పిచ్ అప్ పిచ్ డౌన్, యాయింగ్. సో నేను ఎయిర్ క్రాఫ్ట్ ని ఫైట్ చేస్తా ఉండే గట్టిగా కంట్రోల్స్ ని ఇట్లా పట్టుకొని. ఎప్పుడైనా కంట్రోల్స్ ని జస్ట్ 1 ఫింగర్ 2 ఫింగర్స్ తోనే కంట్రోల్ చేస్తా ఉండాలి ఎయిర్ క్రాఫ్ట్ ని. సో నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. ఈ ఇన్స్ట్రక్టర్ వచ్చేసి అన్ని ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. చైన్ పట్టుకొని నువ్వు ఎంత ఫైట్ చేస్తే నువ్వు అంత కష్టపడాల్సి వస్తుంది అనేసి ప్రాక్టికల్ గా ఎగ్జాంపుల్ ఇస్తుండే. నేను ఒక వీడియోలో కూడా చూసాను అనమాట, ఒక ఎక్స్పీరియన్స్ పైలట్ కూడా చెప్తుండే 2 ఫింగర్స్ మధ్యలో పెన్సిల్ పెట్టుకొని మనం కంట్రోల్ చేయాలి యూక్ ని. సో దట్ మనం ఎక్కువ ఫోర్స్ వాడితే పెయిన్ వస్తుంది. సో అందుకని చెప్పేసి ఓన్లీ 2 ఫింగర్స్తో అంత లైట్ మూమెంట్స్ ఇస్తూ ఉండాలి. ఎక్కువ మూమెంట్స్ ఇస్తే ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కువ అటు ఇటు అవుతుంది. సో బేసిక్గా ఈ సెకండరీ ఎఫెక్ట్స్ కూడా అంతే. ఎయిల్రాన్ ని చాలా ఎక్కువ అనేసరికి స్పైరల్ డైవ్ వెళ్ళిపోతుంది. సో ఈ ఫ్లైట్ లో మనం ఆ రికవరీ కూడా చూసాం. అండ్ నేను ఫ్లైట్ మొత్తం కొంచెం సైలెంట్ గా ఉండే, ఎందుకంటే అవన్నీ రికవరీస్ అంతా అయిపోయిన తర్వాత రూట్ బ్యాక్ చేస్తున్నప్పుడు నా మైండ్ అంతా చాలా తిరుగుతూ ఉండే. నేను ఫస్ట్ ఫ్లైట్ ఇంత భయపడుతున్నా, ఇంత భయం అవుతుంది, 200 hours ఎలా ఫ్లై చేస్తా, తర్వాత సోలో ఫ్లైట్స్ ఉంటాయి, ఆ సోలో ఫ్లైట్స్ లో నేను ఒక్కని ఎలా వెళ్ళగలుగుతా, ఇప్పుడు ఇంత పైనుంచి వస్తేనే ఎట్లనో అనిపిస్తుంది, చేయగలుగుతానా, ఇంత రిస్క్ తీసుకొని ఇక్కడ వచ్చినా, ఎక్కడో ఇంజనీరింగ్ చేసి జాబ్ చేసుకోవాల్సింది అవన్నీ వదిలేసి ఇక్కడ వచ్చి కాక్పిట్ లో కూర్చొని ఫస్ట్ ఫ్లైట్, ఇంకా ఇవన్నీ మైండ్ లో తిరుగుతుండే. ఇంకా అడుగుతుండే నా ఇన్స్ట్రక్టర్ కూడా, ఏమి ఇంత సైలెంట్ గా ఉన్నావు, నీ మైండ్ లో ఏమైతుందో నాకు తెలియాలి కంపల్సరీ అనేసి. అంటే క్రూ డిసిప్లిన్ అది. మనం ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్నప్పుడు, కాక్పిట్ లో ఉన్నప్పుడు మన మైండ్ లో ఏదో తిరుగుతున్నట్టు ఉండకూడదు, ఒకరు ఎంగేజింగ్ గా ఉండాలి. ఇంకా నాకు జనరల్ ఫ్లయింగ్ ఏరియాలో ప్లేసెస్ గురించి ఫెమిలరైజ్ చేయిస్తుండే. సో లెఫ్ట్ లో హార్డ్ విస్పోర్ట్ డ్యామ్, ఇంకా రైట్ లో కాంక్రీట్ టవర్, ఇవన్నీ నా ముందు వీడియోస్ లో చూస్తారు మీరు. దెన్ ఇంకా మేము లాంజిరాకి రూట్ బ్యాక్ అవ్వాలి. ఇప్పుడు నేను ఫ్లై చేసే ఏరోడ్రోమ్ వచ్చేసి కంట్రోల్. సో మనం దాని లోపలికి ఎంటర్ అవ్వాలి అంటే ఫస్ట్ టవర్ కి కాల్ చేసి పర్మిషన్ తీసుకొని వాళ్ళు క్లియరెన్స్ ఇస్తేనే ఎంటర్ అవ్వగలుగుతాం. సో మనం జిఎఫ్ అనేది కంట్రోల్డ్ ఎయిర్ స్పేస్ బయట ఉంటుంది. సో సిటిఆర్ బయటికి వచ్చి మనం జిఎఫ్ లో ఈ మాన్యువర్స్ అన్ని ఫ్లై చేసి ప్రాక్టీస్ చేసి మళ్ళీ మనం సిటిఆర్ లోపలికి ఎంట్రన్స్ అవ్వాలి అంటే మనం టవర్ కి కాంటాక్ట్ అవ్వాల్సిందే. సో మేము ఫ్రీక్వెన్సీ మార్చి టవర్ కి కాంటాక్ట్ అయ్యాం. నేను షాక్ అని చెప్పా కదా. సో ఆ రోజు చాలా డేస్ తర్వాత వెదర్ బాగుండింది. సో అన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ ఫ్లై చేస్తుండే అండ్ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉండే. అండ్ మేము టవర్ కి కాల్ చేసి అడిగేసరికి టవర్ ఉండి స్టాండ్ బై అనింది. సో మేము ఇప్పుడు ఎయిర్ స్పేస్ కి బయటనే ఉండాల్సిందే. మేము ఎయిర్ స్పేస్ లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఉండదు, వెళ్ళలేము కూడా. సో బయటనే ఆర్బిట్ చేస్తూ ఉండాలి. నా జనరలీ అందరు ఫ్లైట్స్ 1.2 hours అలా అవుతుంది మాక్సిమం, అండ్ మాక్సిమం 1.4 hours. కాకపోతే నేను నా ఫ్లైట్ మొత్తం ఈ మాన్యువర్స్ ఇవన్నీ అయ్యేసరికి 45 minutes 1 hour లో అయిపోయింది. నేను ఇంకా ఆర్బిట్ చేయడం స్టార్ట్ చేశానా. సో 5 minutes లో వస్తుంది, 5 minutes లో వస్తుంది అని చెప్పేసి అలా చూస్తూ ఆల్మోస్ట్ ఒక 30 to 40 ఆర్బిట్స్ అయితే కొట్టినాం. సో ఇవి అంటే ఎగ్జాక్ట్ రేట్ టు టన్స్ కాదు. సో ఈచ్ ఆర్బిట్ 1 minute లో కొట్టినా అట్లా నేను 30 minutes వరకు ఆర్బిట్ చేస్తూనే ఉండే. వస్తుంది అని చెప్పేసి. సో దీని వల్ల నాకు నా సెన్సెస్ ఏవేవి పని చేయట్లేదు, చాలా వామిటింగ్ ఫీల్ వస్తుండే. ఇంకా మొత్తం నేను కంట్రోల్స్ అన్ని వదిలేసిన, జస్ట్ ఇంకా ఫైనల్ అప్రోచ్ లో ఫీల్ అవుదామని చెప్పేసి కంట్రోల్స్ పట్టుకుని ఉండే. ఇంకా నేను యువర్ కంట్రోల్స్ అంటే మనం జనరల్ గా మై కంట్రోల్స్ అంటే కంట్రోల్స్ మొత్తం వదిలేయాల్సిందే. సో నేను యువర్ కంట్రోల్స్ అని చెప్పేసి నా ఇన్స్ట్రక్టరే మొత్తం కంట్రోల్ చేస్తుండే. చాలా సేపటికి అయితే ఇంకా క్లియరెన్స్ వచ్చింది. అండ్ క్లియరెన్స్ వచ్చిన వెంటనే అమ్మయ్య అనుకొని ల్యాండ్ అవ్వడానికి వచ్చాం. సో డౌన్ విండ్ జాయిన్ అయ్యి ల్యాండ్ అవ్వాలన్నమాట. కానీ ఆర్బిట్ చేస్తున్న టైం మొత్తం ఇంకా నాకు నా ఫీలింగ్ ఎలా ఉండే అంటే, నేను చేయగలుగుతున్నా, ఈ ఫీల్ నాకేనా, ఇంతకీ ఫస్ట్ ఫ్లైట్ లోనే ఇలా ఉంది, ఇంకా నేను సోలో వెళ్తే ఇలా, ఇవన్నీ ఎట్లా తట్టుకోగలుగుతా
గ్రోత్ అంతా ఇదే అనమాట. ఇంకా అందులో నా ఫస్ట్ ఫ్లైటే ఇంత వరస్ట్ ఎక్స్పీరియన్స్. ఇంకా ఇంతసేపు ఆర్బిట్ చేయడం అంటే అసలు చాలా హెడేక్ అది, ఇంకా ఆర్బిట్ అంతసేపు చేయడం అంటే. సో అదే అనమాట నా ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. థ్రిల్లింగ్ గా ఉండే, బోరింగ్ గా ఉండే, అండ్ ఫైనల్ గా అయితే ఇలా ఉండే. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. సో లాస్ట్లో వీడియో అయితే చూసారు కదా, అన్ని ఆర్బిట్ చేసిన తర్వాత అయితే ఈ ఫ్లయింగ్ నాకేనా, ఇంతకి నేను చేయగలుగుతానా, ఇవన్నీ డౌట్స్ అయితే కొడతా ఉండే నాకు. అండ్ నేను ఆ రోజు హుడీ వేసుకొని వెళ్ళిన, అండ్ సమ్మర్లో హుడీ అంటే సమ్మర్లో కొంచెం విండీయే ఉండే, అండ్ హుడీ వేసుకొని నా హుడీ మొత్తం ఆ స్వెట్తో మొత్తం వెట్ అయిపోయిండే. అండ్ అన్ని ఆర్బిట్స్ అనేది ట్రామా అనమాట ఫస్ట్ ఫ్లైట్లో. ఎందుకంటే వామిటింగ్ సెన్సేషన్ అవుతూ ఉంటుంది. ఎంత షార్ట్ అయితే అంత ఫాస్ట్గా అయిపోతుంది, బాగుంటుంది అనిపిస్తుంది. స్పైరల్ డైవ్, నెగిటివ్ జీసీ అన్నీ చూసేసరికి ఇంకా మనకి ఇంకా ఇంతసేపు అవసరమా అన్నట్టు అనిపిస్తుంది. ఆ టైంలో 40 ఆర్బిట్స్ అంటే అసలు చాలామంది నా ఫ్రెండ్స్కి తర్వాత నేను 40 ఆర్బిట్స్ కొట్టినా అంటే ఎవరు నమ్మలేదు అసలుగా. ఈ వీడియో చూపిస్తే కానీ ఎవరు నమ్మలేదు. వాళ్ళందరూ ఇంకా ఎట్లా ఎక్స్పీరియన్స్ చేసినావు, ఇదంతా అసలు ఎట్లుండే నువ్వు అని అంటుండే అనమాట. సో అది ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. సో నెక్స్ట్ ఇంకా ఇప్పటి నుంచి అయితే ఫ్లయింగ్ వీడియోసే వస్తాయి మోస్ట్లీ. సో స్టే ట్యూన్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.